ఏనైవ దంష్ట్రాగ్రసముద్ధృతాదర బిభర్తి విశ్వం ససురాసురేంద్రం నతాస్మతస్మై వరదాయ పుంసే సర్వాత్మనే శేష విభూతిదాయిని. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పాల్గొన మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. గోవిందుడి యొక్క అనుగ్రహం మనందరికీ సదా సర్వదా ఉండాలి అంటే శరణాగతి తత్వాన్ని మనమందరం కూడా ఆశ్రయించాలి. అందుకే ఇలా కోరుకుందాం భగవంతుణ్ణి. ఏనైవ దంష్ట్రాగ్ర సముద్ధృతాధరా, ఎక్కడో రసాతలంలో పడిపోయినటువంటి భూమాతని, రాక్షస పీడితురాలైనటువంటి భూమాతని భగవంతుడు రక్షించాడు వరాహ రూపంలో విచ్చేసి. ఎందుకు రక్షించాడు అంటే ఒక్కసారి ఆ భూమాత తల్లి శరణాగతి చేసింది. శరణాగతి చేస్తే భగవంతుడు ఎంత దూరమైనా వస్తాడు, ఎలాగోలా మనల్ని రక్షించడానికి సిద్ధపడిపోతాడు. అందుకే అంటున్నాం, ఏనైవ దంష్ట్రాగ్ర సముద్ధృతాధర బిభర్తి విశ్వం ససురాసురేంద్రం. సకల విశ్వాన్నంతటినీ కూడా ఆ భగవంతుడు బిభర్తి ధరించాడు. సకల విశ్వాన్ని భగవంతుడు ఎందుకు ధరించాడు అనంటే ఎంతోమంది మహానుభావులు భగవంతుడికి శరణాగతి చేస్తున్నారు గనక. అదేవిధంగా నతాస్మతస్మై వరదాయ పుంసే, అటువంటి భగవంతుడైనటువంటి వరదాయ, వరప్రదాతాయ, ఎవరు ఎప్పుడు శరణాగతి చేసి ఏ కోరిక కోరినా కూడా ఆ శరణాగతులైనటువంటి వారి వారి యొక్క కోరికలను కడతీర్చడమే, వారి కోరికలను తీర్చడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా వైకుంఠాన్ని సైతం తృణప్రాయంగా విడిచిపెట్టి కటివరద హస్తాలతో ఆనంద నిలయంలో అలా నిలబడి మనల్ని అనుగ్రహిస్తూ ఉండేటువంటి ఆ గోవిందుడికి అందుకే ఆయన పేరు వరదహ అన్నారు. అటువంటి వరద రూపుడైనటువంటి ఆ గోవిందుణ్ణి సదా సర్వదా మనం ఆరాధన చేయాలి, శరణాగతి చేయాలి. అందుకే అన్నాం, నతాస్మతస్మై వరదాయ పుంసే సర్వాత్మనే అశేష విభూతిదాయినే. సర్వాత్మనే, సకలమునకు కూడా తాను ఆత్మస్వరూపముడు. ఎలాగా అంటే ఈ శరీరము నడవడానికి లోపల ఒక ఆత్మ ఉన్నది, దాన్ని జీవాత్మ అంటారు. అంటే మనమే. ఈ జీవాత్మ కనుక శరీరము నుండి బయటకు వచ్చిందా, ఈ శరీరము మాట్లాడదు, ఏ పని చేయదు, ఎటూ కదలదు, అలా పడి ఉంటుందంతే. అప్పటిదాకా మనిషి పేరు పెట్టి పిలుస్తారు, ఆత్మ బయటికి రాగానే అయ్యో శరీరం అండి అంటారు. ఆ పేరు ఇక రాదు. అంటే ఇక్కడ పేరు కానీ చైతన్యము కానీ ఎవరికి వస్తోంది అంటే ఈ శరీరానికి కాదు, లోపల ఉండేటువంటి చైతన్యాత్మకమైనటువంటి ఆత్మకు వస్తుంది. అయితే చూడండి, ఈ సకల విశ్వమంతా కూడా ఈ విధంగా సస్యశ్యామలంగా ఉంటోంది అంటే ఈ విశ్వానికంటూ ఒక ఆత్మ ఉన్నారు. ఆయన ఎవరు? విశ్వాత్మ, భగవంతుడు. ఆయన్నే పరమాత్మ అన్న. ఈ విశ్వమంతా కూడా ఆయన శరీరం, ఆయన ఆత్మ. ఇదే విధంగా ఈ శరీరమునకు ఆత్మ, మన జీవాత్మ అయితే ఆ జీవాత్మకు సైతం చైతన్యాన్ని కలిగించేటువంటి అందులో దాగి ఉన్నటువంటి ఆత్మ, జీవాత్మను కూడా శరీరంగా చేసుకుని లోపల ఉన్నటువంటి వాడు పరమాత్మ. అందుకే ఆయన్ను శారీరక అంటారు. శరీరే భవః శారీరః ఆత్మ, శారీరేపి భవః శారీరక పరమాత్మ. ఇలా భగవత్తత్వాన్ని వేదాంతము వర్ణన చేస్తూ ఉన్నది. అందుకే ఆయన చితచిచ్చరీరకుడు అని పేరు భగవంతుడికి.
అటువంటి భగవంతుణ్ణి సర్వాత్మని అశేష విభూతిదాయిని, అటువంటి భగవంతుడి యొక్క తత్వాన్ని గనక మనం అర్థం చేసుకుని శరణాగతి చేస్తే ఏమిటి ఫలము అంటే అశేష విభూతిదాయిని, అశేషమైనటువంటి అగణితమైనటువంటి విభూతిని, ఐశ్వర్యాన్ని గోవిందుడు మనకు అందిస్తాడు. మరటువంటి ఐశ్వర్యమును మనమందరం కూడా పొందే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మార్చి 3వ తేదీ పాల్గొన మాస పౌర్ణమి. ఈ రోజున ఈ పాల్గొన పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటి పౌర్ణమి. ఈ రోజున మనమందరం కూడా ఎంతో చక్కనైనటువంటి చంద్రగ్రహ ఆరాధనాన్ని ఆచరిస్తూ మహావిష్ణువుని ఎంతగా ఆరాధన చేస్తామో అంత గొప్ప ఫలాన్ని మనమందరం కూడా పొందగలుగుతాం. అంతేకాకుండా ఈ రోజున నక్షత్రం మఖా నక్షత్రం. మఖా నక్షత్రము పితృదేవతాకమైనటువంటిది. మఖా పితాచ పైత్రశ్చ మేఖలా పితృభంతథా అంటారు. ఈ రోజున పితృదేవతారాధనము మనకు వంశాభివృద్ధిని కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం మంగళవారం. ఈ మంగళవారం రోజున భక్తాగ్రగణ్యుడైనటువంటి హనుమంతుల వారి యొక్క ఆరాధనం ఎంతో చక్కనైనటువంటి భక్తి ప్రపత్తులను మనందరికీ కూడా అనుగ్రహిస్తుంది. కావున మనమందరం ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. శ్రీవైకుంఠవిరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో ఈనాడు తిరుమలలో ఎంతో వైభవంగా జరిగేటువంటి కుమారధార తీర్థ ముక్కోటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమల క్షేత్రం అనేది అనేక పుణ్యతీర్థాలకి నిలయంగా ఉన్నది. దాదాపు 1196 తీర్థాలున్నాయని, అందులో 1008 తీర్థాలు చాలా ప్రసిద్ధిగాంచినవి అని మనకు వెంకటాచల మహాత్మ్యం తెలియజేస్తున్నది. తీర్థమనే శబ్దానికి అనేక అర్థాలున్నాయి. పుణ్యమని ఒక అర్థం, గురువు అని ఒక అర్థం, జలమని అర్థం. ఇవి అన్నీ కూడా మనకు విశేషంగా తిరుమలలో 3 కోట్ల పుణ్యతీర్థాలున్నాయని ప్రసిద్ధి ఉన్నది. కొన్ని తీర్థాలు కొన్నింటికి ప్రసిద్ధిగాంచినవి. సర్వతీర్థాల్లోనూ ముఖ్యమైన పుణ్యతీర్థాలని 4 విభాగం చేశారు. ధర్మరతి ప్రదాలు, అలాగే జ్ఞాన ప్రదాలు, భక్తి వైరాగ్య ప్రదాలు, ముక్తి ప్రదాలు అని. వీటన్నింటినీ కూడా మనం ఒక్కసారి పరిశీలిస్తే ధర్మరతి ప్రదాలు తీర్థాలు ఏమిటి?
దాదాపు ఆ తీర్థాల వాసం, స్నానం, పానం చేత మానవుని కలిగేటువంటి ధర్మాసక్తి, తద్వారా ఉత్తమ మార్గ ప్రాప్తి, ఇవి 1008 ఉన్నాయని మనకు వెంకటాచల మహాత్మ్యం తెలియజేస్తుంది. అదే ప్రకారం జ్ఞానప్రద తీర్థాలు 108 ఉన్నాయి. అటువంటి తీర్థాల్లో మనం స్నానం చేస్తే మంచి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనకు కలిగి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు అని. అదే ప్రకారం భక్తి వైరాగ్యప్రద పుణ్యతీర్థాలు, ఇవి మొత్తం 68 తీర్థాలు ఉన్నాయని, భక్తి యోగం ద్వారా ఈ సంసారం ఏదైతే ఉందో ఈ సంసారాన్ని దాటి ఈ సంసారం నుండి విముక్తిని పొందాలంటే ఇటువంటి తీర్థాల్లో మనం స్నానం చేయాలి. అలాగే ముక్తిప్రద పుణ్యతీర్థాలు అని ఉన్నాయి. వెంకటాచల మహాత్మ్యం అభివర్ణించిన రీతిగా 11 పురాణాల్లో 26 ముఖ్య తీర్థాలు పేర్కొనమైంది. అందులో మొట్టమొదటి తీర్థమే కుమారధారా తీర్థం. ఈ కుమారధార అనేటువంటి పేరు ఎలా వచ్చింది, ఏ ప్రకారంగా ఈ తీర్థాన్ని అటువంటి పేరుతో పిలుస్తున్నారు అంటే, వరాహ పురాణంలో, పద్మ పురాణంలో, వామన పురాణంలో, మార్కండేయ పురాణంలో ఈ కుమారధారా తీర్థ వైభవం అనేది ఒక్కొక్క వైలక్షణ్యంగా కూడా ప్రతిపాదించడం జరిగినది. వరాహ పురాణానుసారం ఒక వృద్ధుడు, అతడికి కళ్ళు తెలియవు, చెవులు వినబడవు. తన యొక్క పుత్రుణ్ణి కౌండిన్యా, నీవెక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడికి నన్ను వదిలిపెట్టి వెళ్ళావు అని ఒక అడవిలో అరుస్తుండగా, ఆ పర్వతంలో అతడు ఈ ప్రకారంగా చేస్తూ ఉండగా శ్రీనివాసుడు సంచరిస్తూ, తాత ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు ఎవరిని పిలుస్తున్నావు, నీకేమో కళ్ళు తెలియవు, చెవులు వినబడవు, నువ్వు ఎందుకోసం ఇలా పరితపిస్తున్నావు అంటే, నాకు జ్యోతిష్ఠోమాది యాగాలంతా చెయ్యాలి అని ఒక ఆశ ఉన్నది, కానీ నేను వృద్ధుణ్ణైపోయాను. ఆ జ్యోతిష్ఠోమాది యాగముల ద్వారా దేవరుణాన్ని తీర్చుకోవాలని నా యొక్క ఆకాంక్ష అని తెలియజెప్పిన వెంటనే శ్రీనివాసుడు ఆ వృద్ధుణ్ణి తీసుకొని వెళ్ళి ఒక తీర్థంలో స్నానం చేయించాట. అలా స్నానం చేసిన తరువాత ఆ వృద్ధుడు కుమారుడయ్యాట. అందువల్ల ఆనాటి నుండి ఆ తీర్థానికి కుమారధారా తీర్థం అనే పేరు వచ్చిందని మనకు ఈ పురాణం తెలియజేస్తుంది. అలాగే పద్మపురాణంలో ఆ కుమారధార మహిమను మనం చెప్పలేమని, కుమారస్వామి శంకరుని యొక్క పుత్రుడు, సర్వసైన్యాధ్యక్షుడతను, అతడు భగవంతుణ్ణి పూజించాలి అని కోరుకున్నాడు. అందువల్ల వెంకటాచలానికి వచ్చాడు. వెంకటాచలానికి వచ్చి శ్రీనివాసుడు గురించి తపస్సు చేసి, శ్రీనివాసు కూడా తపస్సుకు మెచ్చి ఒక శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చి అంతర్ధానమైనాడు. అందువల్ల కుమార స్వామి తపస్సు చేసినటువంటి ఆ తీర్థ సమీపం ఏదైతే ఉందో ఆ తీర్థానికి కుమారధారా తీర్థమని ప్రసిద్ధి ఏర్పడిందని పద్మపురాణం వర్ణిస్తున్నది. అదే ప్రకారం వామన పురాణంలో భిన్నంగా, వరాహ పద్మ భిన్నంగా కుమారస్వామి తపోభంగం కలగకుండా ఒక విష్ణు క్షేత్రాన్ని చెప్పమని తన యొక్క తండ్రి శంకరుని అడిగితే, ఆ త్రిలోచనుడు వృషాద్రిపైన వృషభాసుడు అనేటువంటి అతను పూర్వం తపస్సు చేశాడు, నీవు కూడా అక్కడికే వెళ్ళి తపస్సు చేయని చెప్పాట. అలా ఇతడు కూడా అచ్చటికి వెళ్ళి తపస్సు చేసి అటువంటి ఒక సిద్ధిని పొందాడు కనుక ఈ ఒక విశేషమైనటువంటి తీర్థం ఆ తీర్థ సమీపంలో తపస్సు చేసినందువల్ల దీనికి కుమారధారా తీర్థం అనే పేరు వచ్చిందని. తరువాత అంటే ముఖ్యంగా చూస్తే ఈ వీళ్ళందరూ కూడా ఎంతోమంది తపస్సు చేశారు. ఆ ప్రకారంగా వచ్చినటువంటి ఒక పేరు. అలాగే మార్కండేయ పురాణంలో కూడా వెంకటేశ్వరుడు సకల సంపదలంతా కూడా ఇచ్చాడు. ఇది పాపనాశన తీర్థానికి ఉత్తరంగా స్నానం చేయించాడు. ఆ వృద్ధుడు కూడా యువకుడయ్యాడు, భార్యాపుత్రులతో సంతోషంగా ఉన్నాడు. ఆ తారకాసుర సంహారం చేసిన తరువాత
బ్రహ్మహత్యా దోషం నుంచి కుమారస్వామి విముక్తుడైనటువంటి తీర్థం కనుక కుమారధారా తీర్థం. మనమందరం కూడా ఈ కుమారధారా తీర్థంలో విశేషంగా మనకు ఆ పౌర్ణమి నాడు ఈ తీర్థంలో స్నానం చేస్తే సకల పాపములంతా కూడా తొలగి శ్రీనివాసుని యొక్క అనుగ్రహాన్ని పొందగలం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చెగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. కృత్యాద్యవస్థను తీవ్రంగా అనుభవిస్తూ తపిస్తూ ఉన్నాడు వాల్మీకి మహర్షి. అలా తపించి దైనందిన కార్యక్రమాలకి ఏమిటంటే రోజు స్నానము, అనుష్ఠానము, నదికి పోవడం రావడము ఇవన్నీ యాంత్రికంగా జరిగిపోతున్నాయి. భూర్జపత్రాలు తీసుకుంటారు, శిష్యులను కూర్చోబెట్టుకుంటాడు, ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు, ఏమీ స్ఫురించదు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి, కొన్ని మాసాలు గడిచిపోయాయి. ఒకరోజు యథాలాపంగా తమసా నది స్నానానికి వెళ్ళాడు. తన ఆశ్రమానికి సమీపంలో ప్రవహించే నది తమసా నది. ఆ నదిలో స్నానం చేయడం కోసం వెళ్ళాడు. బహుశా ఆయనకు రోజు పోయేటప్పుడు ఆ నదిని దగ్గరికి సమీపిస్తూ ప్రవాహం దగ్గరికి పోతూ ఉంటే ముందు కాస్త బురదగా అటు ఇటు ఉంటుంది. కానీ ఆ రోజు అటువంటి బురదలు ఏమీ కనపడడం లేదు. స్వచ్ఛమైనటువంటి సైకత స్థరి, బంగారు దంచి పొడి చేసినట్టుగా ఉన్న ఇసుక రేణువులే కనిపిస్తున్నాయి. అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ. తన శిష్యుడు భరద్వాజుడున్నాడు అక్కడ. ఒరే నాయనా, బాగా చూడరా, అకర్దమం, ఏమాత్రం బురద అనేది కనపడడం లేదు ఈరోజు. ఇదం తీర్థం రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయధ. ఒక పురుషోత్తముడైనటువంటి మహాయోగీశ్వరేశ్వరుడైనటువంటి మహానుభావుని యొక్క అంతరంగం ఎంత నిశ్చలంగా ఉంటుందో, అన్ని మనోవికారాలు పోగొట్టుకున్నటువంటి యోగి మనస్సు ఎలా ఉంటుందో అంత స్వచ్ఛంగా ఏ కల్మషం లేకుండా తమసా నది ప్రవాహం నాకు కనిపిస్తూ ఉంది నాయన. నువ్వు కూడా చూసావా బాగా? సన్మనుష్య మనోయథ. ఉత్తమోత్తమ పురుషుడైనటువంటి ఏ యోగీశ్వరుడు ఉన్నాడో ఆ యోగి యొక్క అంతరంగం ఎంత నిర్మలంగా ఉంటుందో అలా అకర్దమం ఇదం తీర్థం చూడవయ్యా అంటూ ప్రశంసిస్తూ ఉన్నాడు. స్నానాదులు పూర్తి చేసుకున్నాడు. శిష్యులు కూడా సంతోషించారు. గురువుగారి ముఖారవిందంలో ఆనంద మకరందం తాండవిస్తూ ఉంది అని ఆనందించారు. అందరూ నడిచూస్తూ ఉండగా ఒక సంఘటన జరిగింది. ఒక బోయేవాడు, ఈ వాల్మీకి మహర్షి కూడా పూర్వాశ్రమంలో ఆ వృత్తి అయింది. కానీ ఆ జ్ఞాపకాలు ఇప్పుడు ఏమీ లేవు ఆయన మనసులో. వాడు 2 పాల పిట్టలు ప్రళయ పారవస్యంలో ఒక కొమ్మపై ఉండగా చెట్టుపై ఉండే పిట్టల్ని ఒక పిట్టను కొట్టాడు. కింద పడిపోయింది, గిలగిలా తన్నుకుంటూ ఉంది. మరొక పిట్ట అక్కడ వాలి ఆ గిలగిలా తన్నుకుంటున్నటువంటి పిట్టపై ఉండే ప్రేమ అనుబంధం మర్చిపోలేక
చుట్టూ తిరుగుతూ పరితపిస్తూ ఉంది. వాల్మీకి మహర్షి మనసు ద్రవించింది. మా నిషాద ప్రతిష్టాంతం అమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాహేకం అవధి కామమోహిత. 2 క్రౌంచపక్షులు అలా పారవస్యంలో ఉండగా ఒక క్రౌంచపక్షిని ఈ విధంగా కొట్టేశావే, నీకేమొచ్చింది నాయన, ఏం పావుకున్నావురా, నువ్వు మాత్రం శాశ్వతంగా ఈ లోకంలో ఉంటావా, ఎందుకు వాళ్ళ ప్రణయానికి భగ్నం కలిగించావు అని ఆవేదనతో, అంతులేని బాధతో, విషాదంతో అప్రయత్నంగా ఆ మాటలు అనేశాడు ఆయన. ఆయన ప్రయత్నం చెప్పలేదు ఆ శ్లోకాన్ని. అంతకుముందు రామాయణం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు, రాలేదు, స్ఫురించలేదు. కానీ ఆ సన్నివేశాన్ని చూసిన వెంటనే ఆయనకు అంతర్గత ప్రేరణ కలిగి, ప్రచోదన కలిగి, భావావేశంతో, భావోద్వేగంతో అనేశాడు ఆ మాటలు. అన్న తరువాత అంతరంగ సమీక్ష చేసుకున్నాడు, అంతర్మథనం చేసుకున్నాడు. పాదబద్ధ అక్షర తంత్రీలయ సమన్విత శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాణ్యత. ఇదేమిట్రా నాయన, నేను చెప్పినటువంటి ఈ మాటలు పాదబద్ధంగా ఉన్నాయి, అక్షర సమంగా ఉన్నాయి, తంత్రీలయ సమన్వితంగా ఉన్నాయి. శోకం చేత పరితప్తమైనటువంటి నా అంతరంగంలో నుంచి ఈ శ్లోకం ఎలా వచ్చింది నాయన, ఎందుకు వచ్చింది అని పరితపిస్తూ ఉన్నాడు. అంటే నేను రోజూ రామాయణం చెప్పాలి, శ్రీరామచంద్ర ప్రభువు యొక్క వృత్తాంతాన్ని వర్ణించాలి, అది ఎక్కడ ప్రారంభించాలో తెలియక నేను బాధపడుతూ ఉంటే ఇలా జరిగింది ఏమిటయ్యా నాకు అని పరితపిస్తూ ఆశ్రమానికి వచ్చి కూర్చున్నాడండి ఆయన. ఆ వాల్మీకి అంతరంగంలో ఉన్నటువంటి బాధని పరమాత్మ గుర్తించాడు. పరమాత్మ ఎప్పుడూ నరునికి నారాయణుడికి అనుసంధానం ఉంటుంది. ఆ అనుసంధానంలో పరమాత్మ గుర్తిస్తూ ఉంటాడు. ఆ గుర్తించి ఏం జరిగిందో కూడా మనం తెలుసుకోగలగాలి.